నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలివ్వాలి, అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. జిప్స్ స్ట్రాంగ్ పీవీసీ ప్యానల్స్ షోరూం ప్రారంభించిన టీడీపీ నేత నల్లపాటి రాము. పల్నాడు జిల్లా వెనుకొండలో ముఖ్యమంత్రి పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. దేవరంపాడు నేతి వెంకటేశ్వర స్వామి తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ వెల్లడి. కావూరులో జమీందార్ని సన్మానించిన ప్రభ నిర్వాహకులు. అసెంబ్లీలో తనదైన శైలిలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గళమెత్తారు. నరసరావుపేట సమస్యలపై, నిన్న ప్లాస్టిక్ కవర్లపై, ఈరోజు బడుగు బలహీన వర్గాల సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. గత 30 సంవత్సరాల నుండి నివాసముంటున్న వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్పీకర్ ద్వారా సభ దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కరించలేదని అసెంబ్లీలో స్పీకర్ ద్వారా ప్రస్తావిస్తూ రెవెన్యూ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. మరలా సభ దృష్టికి మీ ద్వారా తెస్తున్నానని, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గళమెత్తారు. పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా దాదాపు 30-40 ఏళ్ళుగా నివసిస్తున్నారు. మరి సీఎం గారు సంవత్సరం క్రితం కూడా వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి, పొజిషన్ పట్టాలు ఇవ్వమని చెప్పి మరి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి రెవెన్యూ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. మరి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు, చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా, అంటే దాదాపు 30-40 ఏళ్ళుగా నివాసం ఉంటున్నా కానీ వాళ్ళకి పొజిషన్ పట్టాలు ఇవ్వట్లేదు. మరి దీని మీద ప్రభుత్వం స్పందించి మీ ద్వారా దీనికి సమస్య పరిష్కారం చేయమని రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది చాలాసార్లు. ఇదే సభలో 2 సార్లు అడగడం జరిగింది అధ్యక్ష. మరి దీనికి సమస్య పరిష్కారం ఏదైనా మీరు ఆలోచించాలి. మరి రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి దీన్ని ఏదైనా సమస్య పరిష్కరిస్తేనే, మరి ఎందుకంటే వీరందరూ కూడా చాలా బలహీన వర్గాలు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలన్నా, బ్యాంకు లోన్ తెచ్చుకోవాలన్నా వీటికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని సమస్య పరిష్కారం చేద్దామని ఆలోచన జరిగింది. నేను ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాని పరిస్థితి అధ్యక్ష, అందువల్ల సభలో పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. పల్నాడు జిల్లాలో రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వెనుకొండలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. నరసరావుపేట చిలకలూరుపేట రోడ్డులోని ఎల్టీ నగర్లో జిప్స్ స్ట్రాంగ్ పీవీసీ ప్యానల్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలను సృష్టించే ఈ సంస్థ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని నాయకులు తెలిపారు. सबके ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి అందరికీ
శ్రేయభిలాషులకి, మిత్రులకి, కస్టమర్లకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ వాల్ ప్యాలెన్స్ షోరూమ్ హోల్సేల్ రేట్లకే మీ అందరికీ అందుబాటులో హోల్సేల్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరూ ఒకసారి వచ్చి మా షోరూమ్ని విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించేందుగా కోరుచున్నాం. నమస్కారం. రాజుపాలెం మండలం దేవరంపాడులోని ప్రసిద్ధ మత్స్యరూప వెంకటేశ్వర స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ, కొండపై కొలువై స్వయంభూగా వెలిసిన ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి మత్స్య రూపంలో ఉంటారు. ఆలయంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో జరిగే స్వామివారి కళ్యాణంలో భాగంగా 4 శనివారాలు ఉగాది పండుగ రోజున తిరునాళ్ళ జరుగుతుందన్నారు. స్వామివారి తీర్థ లడ్డు ప్రసాదాలు స్వయంగా తయారు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, చుట్టుప్రక్కల నుంచి వచ్చే భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించుకున్నట్టుకు మంచినీటి సదుపాయం, మహిళా భక్తులకు స్నానం చేయుటకు వాష్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ చైర్మన్ పాల్గొన్నారని ఆలయ అధికారి తెలిపారు. నా పేరు గణపతి సురేష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, దేవరంపాడు గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో జరిగే స్వామివారి కళ్యాణము 4 వారాలు శనివారాలు ఉగాది జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తారీఖున గౌరవనీయులు శాసనసభ్యులు కన్నా లక్ష్మణ అధ్యక్షతన, ఆర్డీఓ గారి అధ్యక్షతన అందరి అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా దేవాదాయ ఇచ్చినటువంటి సూచనలు, సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి జారీ చేసిన మార్గదర్శకాల దృష్టిలో ఉంచుకొని మేము తిరణాల దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా భక్తులకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు దేవరంపాడు నుంచి RO వాటర్ ప్లాంటింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మెట్లెక్కే మార్గంలో భక్తులకి చలువ పందులు ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా శానిటైజేషన్లో కూడా ఎంపీడీఓ గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటిస్తున్నాము. ఈ దేవాలయానికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఉత్సవ కమిటీ శాసనసభ్యులు వారు నియమించి ఉన్నారు. ఆ కళ్యాణం జరిగే రోజున, తిరునాళ్ళు జరిగే సందర్భంలో కానీ రోజుల్లో కానీ కరెంటు నుంచి ఎటువంటి అవాంఛనీయ చర్యలు తీసుకుంటున్నాము. ఈ తిరునాళ్ళ ఈ నెల 21/2/2026 నుండి 28/2/2026, 7వ తారీఖు 3వ నెల 2026, 14/3/2026 4 శనివారాలు వచ్చింది. అదేవిధంగా 19/3/2026 కూడా ఉగాది కూడా పర్వదినం జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరి అధికారుల సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. రాజుపాలెం మండలం దేవరంపాడులో మత్స్యావతార వెంకటేశ్వర స్వామికి సంబంధించి రాబోయే ఉత్సవాలు ఏవైతే దాదాపు 4 వారాల పాటు జరుగుతాయో, 21 ఫిబ్రవరి నుండి మార్చ్ 19వ తేదీ వరకు జరగబోయే ఉత్సవాలు, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ సెకండ్ మీటింగ్ రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామం, నేతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్గా ఈ వెంకటేశ్వర్లు అనే నేను బాధ్యతలు చేపట్టాను. వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. ఏ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. అంతే. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పురపాలక సంఘం నందు శుక్రవారం స్థానిక స్టేషన్ రోడ్లోని గాంధీ పార్కు వద్ద ఎలక్ట్రికల్ వేస్ట్ కలెక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాటరీలు, ఇన్వర్టర్, దోమల బ్యాట్లు, బల్బులు ఇతరత్రా వాటిని సేకరించడం జరిగిందని తెలిపారు. ఎలక్ట్రిక్ వ్యర్థాలు బహిరంగంగా పారవేసిన వానిలోని విషపూరిత రసాయనాల వల్ల ప్రజల ఆరోగ్యమునకు హాని కలిగించడమే కాకుండా భూమి, నీరు, గాలి తద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కావున ప్రజలందరూ ప్రతి నెల 10, 20 తేదీలలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలలో ఇచ్చి స్వచ్ఛ నరసరావుపేటకు అందరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరారు. చిలకలూరుపేట మండలానికి ఒక ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరిని తిరునాళ్లకు చిలకలూరుపేట ప్రాంతం నుండి అధికంగా విద్యుత్ ప్రభలు వస్తాయి. అందులో భాగంగా 80 సంవత్సరాల నుండి కావూరి ప్రభ రావడం గొప్ప విశేషంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ వంశపారపర ధర్మకర్త నరసరావుపేట రాజావారు మాల్రాజు వెంకట రామకృష్ణ బహదూర్ని ముఖ్య అతిథిగా గ్రామానికి ఆహ్వానించి సన్మానం చేయడం మరో గొప్ప విశేషంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కావూరు గ్రామ చరిత్రలో మొట్టమొదటిసారిగా నరసరావుపేట రాజావారు మల్రాజు వెంకట రామకృష్ణ బహదూర్ గారు వారు మన గ్రామానికి విచ్చేశారు. వీరు త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తలు మరియు కొన్ని వందల ఎకరాలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చేజర్ల,
భృగుబండ, ఇంకా ఎన్నో ఇతర పురాతన దేవాలయాలకి వేల ఎకరాలు దానంగా ఇచ్చినటువంటి మల్రాజు వంశీయులు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి వారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాము. విని సగౌరవంగా మన గ్రామానికి తోడుకొని వచ్చాము. రాజావారిని మొట్టమొదటిసారిగా మన గ్రామస్తున్నటువంటి ఉడతా శ్రీనివాసరావుని పంపించి రాజావారిని ఎట్టి పరిస్థితుల్లో ఇన్వైట్ చేయాలి, ఈ సంవత్సరం వారిని సన్మానించుకోవాలి అని పంపించినప్పుడు వారు ఎంతో నిస్వార్థంగా అతి సాధారణంగా నేను వస్తాను, అలాగే మనందరితో పాటు సహపంక్తి భోజనం చేసి మనందరం ఎలాగైతే తిన్నామో అలాంటి ప్లేట్లోనే అక్కడే కూర్చొని అలాగే తిని ఇప్పటి వరకు ఇక్కడ విచ్చేశారు శ్రీ రాజావారు. వారిని సన్మానించుకోవటం ఈరోజు నిజంగా మన గ్రామం చేసుకున్నటువంటి అదృష్టం. నాకు ఇక్కడ రావటం చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను. ఆనందం ఎందుకంటే నేను 86లో తిరణాలు చూశాను, ఆ తర్వాత చూడాల ఇవాళే. ఎందుకంటే 84, 85, 86 ప్రభ కట్టాం. సో ప్రభతో పాటు వెళ్ళేవాడిని. ఆ తర్వాత కట్టడం కుదరలా, ఎందుకంటే తిరణాల పైన స్వామి పూజ ఆ కార్యక్రమాల్లో ఉండిపోయాడు. కిందకు వచ్చే టైం దొరికేది కాదు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే చెప్తుండాను, 86 తర్వాత ఇవాళ దగ్గర ఇంత దగ్గర ఉండి ప్రభను దొరుకుతున్నాను. మనం వెళ్ళేవాళ్ళం, తిరిగేవాళ్ళం, అన్ని ప్రభలు తిరిగేవాళ్ళం. తిరణాలంతా తిరిగి 5 గంటలు కలిసిపోయి వచ్చి అక్కడ ఎక్కడ దొరుకుద్దా, ఏ ఎడ్ల పండు దొరుకుద్దా అని ఎడ్ల పండ్లు కొనుక్కునేవాళ్ళం. ఆశ్చర్యం ఎందుకంటే మొన్న కొండకాడ చెప్తుండారు, ఆవూరు ప్రభ 6 ముఠాలు, 6 సంవత్సరానికి ఒకరు కడతారు, మెయింటైనెన్స్ చేస్తారు. మిగతా 5 ముఠాలు 5 గ్రూపులు వచ్చి పాల్గొని తిరణాలకు వెళ్ళే దగ్గర ప్రభ కట్టే దగ్గర నుంచి తిరణాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఊళ్ళో మరి ప్రభ ఇప్పే దగ్గర దాకా అందరూ కలిసి కట్టుకుంటారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందో ఊరికి 5 ప్రభలు 6 ముందుకు ప్రభ అయిపోయింది. అదేంటంటే మా ఊర్లో 5 ప్రభలు ఎలక్ట్రిక్ ప్రభలు కట్టాం 6, అది గొప్ప కాదు. మనం ఊరంతా కలిసి కట్టుకొని ఇలా ఉన్నాం చూసారా, మన ఊరు గదిలేచ్చలేడు. ఎందుకంటే ఇట్లాంటప్పుడే మన ఐక్యత, మన ఊరు వాళ్ళు. మా ఇప్పుడు కావూరు అని ఎందుకు చెప్పుకుంటున్నా నేను, మా ఊరు కాదుగా, మా నసరాపేట ఎందుకు చెప్పుకోవట్లా. అందుకనే మేము ఆశ్చర్యం వేసింది. నిన్న చెప్తుంటే అసలు నిన్నంతా ఆలోచిస్తుందా నిజంగా ఎట్టుంటారా జనం అని. నకిరికల్లు మండలం రూపెనగుంట్లలో పోస్ట్ ఆఫీస్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియా పోస్ట్ పేమెంట్ మేనేజర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ, రూపెనగుంటలో పోస్ట్ ఆఫీసులో అకౌంట్ లేని వారికి 2 నిమిషాలలో అకౌంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకునేందుకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబరు, 200 రూపాయల నగదు తీసుకొని రావాలని తెలిపారు. పోస్ట్ ఆఫీస్ వల్ల ప్రజలకు కలిగే ఉపయోగాలను తెలియజేశారు. పోస్ట్ ఆఫీస్ వల్ల వచ్చే ఇన్సూరెన్స్ను డబ్బు ఆదాయం చేసుకునే విధానాన్ని తెలిపారు. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మహేష్ రెడ్డి. నేను ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నసరాపేట మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన రూపెనగంట్ల గ్రామంలో పోస్ట్ ఆఫీస్ గురించి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా మన పోస్ట్ ఆఫీస్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లేని వారందరికీ, గ్రామ ప్రజలకి అకౌంట్ ఓపెన్ చేయడానికి 2 నిమిషాల్లో మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కేవలం 200 రూపాయలు ప్లస్ ఆధార్ కార్డు, మొబైల్ తీసుకొని వస్తే మీ గ్రామ ప్రజలందరూ ఈరోజు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధి యోజన, ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరికీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసుకోమని ఈరోజు కార్యక్రమంలో విన్నవించడం జరిగింది. దాంతోపాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్యాగ్ పాలసీ, ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నవారో ఎవరైనా కానీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి వాళ్ళ కుటుంబం రేపు ఆమె మీద ఆధారపడ్డా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం సజావుగా నడవడానికి కేవలం 755 రూపాయలతో
10 లక్షలు 15 లక్షల రూపాయల ప్రమాద బీమా తీసుకురావడం జరిగింది మన పోస్ట్ ఆఫీస్లో. ఎటువంటి ప్రమాదం జరిగిన, రోడ్డు ప్రమాదం అయినా, రైలు ప్రమాదం అయినా, పాము కాటు కానీ, తేలు కాటు కానీ, కరెంట్ షాక్ కానీ, ఇలా ఏది జరిగినా కానీ ప్రమాదవశాత్తు జరిగితే ఆ కుటుంబం తీసుకున్న పర్సన్ చనిపోయినా, లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయినా హాస్పిటల్ బిల్లు ₹1,00,000 దాకా మన పోస్ట్ ఆఫీస్ తరఫున ఇస్తారండి. దాంతోపాటు ఏదైనా చనిపోవటం కానీ, పూర్తిగా అంగవైకల్యం వచ్చినా 15 లక్షలు ఇస్తారు. అలా కాకుండా పాక్షిక అంగవైకల్యం అంటే వాళ్ళు ఒక 50%, 60%, 70% ఎంత శాతం అయితే డాక్టర్ రాశారో దాన్ని బట్టి వాళ్ళకి క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షలు కానీ, 10 లక్షలు కానీ, 15 లక్షలు కానీ. దాంతోపాటు తీసుకున్న అతను ఏదన్నా దూరం ఒక 100 కిలోమీటర్లు, 155 కిలోమీటర్ల దూరంలో చనిపోయినా, లేకపోతే వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఇక్కడ ఆ కుటుంబంలో ఆయన్ని తీసుకురావడానికి అయ్యే ఖర్చులు, రవాణా ఖర్చులు 25,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో అంత్యక్రియల కోసం 5,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇలా 12 రకాల బెనిఫిట్స్లో కేవలం ₹555తో 10 లక్షలు, ₹755తో 15 లక్షలు మనకు పోస్ట్ ఆఫీస్లో ప్రమాద బీమా అనేది స్టార్ట్ చేశారు. ఇలా మన పల్నాడు జిల్లాలో ఒక 15,000 మంది ఎన్రోల్ చేసుకున్నారు ఇప్పటికీ. ఈ అవకాశాన్ని మన గ్రామ ప్రజలు అందరూ ఉపయోగించుకొని ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ పెట్టిన ఏదైతే అవగాహన సదస్సుని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన నకిరికల్లులో గ్రామ రైతు భరోసా కేంద్రం నందు సత్తెనపల్లి నందు గల జ్యోతి ఫౌండేషన్ వారి సహకారంతో DBRC లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో పోషకాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ఫౌండేషన్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 50 మందికి పౌష్టికాహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నకిరికల్లు PHC డాక్టర్ మణికంఠ, కుంకలగుంట PHC డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ హసీనా మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు లింక్ వర్కర్ స్కీము వారు మంచి సర్వీసులు ఇస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మంచి ఆరోగ్య సలహాలు, సూచనలను ఇచ్చారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు జ్యోతి మాట్లాడుతూ, మేము చేసిన వివిధ సోషల్ కార్యక్రమాలలో ఈ కార్యక్రమం గుర్తుండిపోతుందని, ఇలాంటి కార్యక్రమాలలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన లింక్ వర్కర్ స్కీము వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ఫౌండేషన్ ఫౌండర్స్, నకిరికల్లు PHC డాక్టర్స్, కుంకలగుంట PHC డాక్టర్స్, ఏరియా కోఆర్డినేటర్ కోటిరత్నం పాల్గొనడం జరిగిందన్నారు. నరసరావుపేటలోని కొత్త రఘురామయ్య కాలేజీ ఆవరణలో ఫిజియోథెరపీపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నెదర్లాండ్కు చెందిన ప్రముఖ మెరైన్ ఫిజియోథెరపీ నిపుణులు పక్షవాతం, కీళ్ల నొప్పులు, ప్రమాదాల అనంతరం గాయాలు, మానసిక లక్షణాలపై ఫిజియోథెరపీ ద్వారా అందించే చికిత్స విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ శ్రీనివాస ప్రసాద్, నర్సింగ్ ప్రిన్సిపల్ డి గోపీనాథ్, డిగ్రీ ప్రిన్సిపల్ జీవి రావు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సెమినార్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపాలకృష్ణ ప్రారంభించారు. I came to the physiotherapy college in Narsapet to teach group exercises because group exercises are easy to give and nice, very nice to give, and an enjoyment to the people. It's an easy way to keep everybody moving, and that's why I wanted to teach these very nice students. Thank you very much. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, అదేవిధంగా బిజీ జీవనశైలి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఫిజియోథెరపీ పాత్ర ఎనలేనటువంటిదిని నెదర్లాండ్స్కి చెందినటువంటి అన్న మేడం అనేది మేడం తెలియజేశారు. స్థానిక కొత్త రఘురామయ్య కళాశాల యందు నిర్వహించినటువంటి సెమినార్ యందు మేడం పాల్గొని అడ్వాన్స్ టెక్నిక్స్ ఇన్ ఫిజియోథెరపీ, దాని యొక్క ఉపయోగాలు, విద్యార్థులు ఎలాంటి ఈవెంట్స్ నేర్చుకోవాలి, ఈ ఫిజియోథెరపీ ద్వారా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలి, క్రమశిక్షణతో చదివి ఈ యొక్క ఫిజియోథెరపీ అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి దానిలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. యాక్సిడెంట్లు కానీ, అదేవిధంగా పారాలసిస్ కేసుల్లో కానివ్వండి, మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి విద్యార్థులు కూడా ఈ యొక్క ఫిజియోథెరపీ మీద మంచి అవగాహన కలిగించి పరిపూర్ణమైనటువంటి దేహదారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఈ మన ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నెదర్లాండ్స్కి చెందిన అన్నే మేడం తెలియజేశారు. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి IT సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్వహించిన క్యాంపస్ ఎంపికల్లో 9 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు.
గతేడాది నవంబర్ 6న రాత పరీక్ష, డిసెంబర్ 5న తుది ఇంటర్వ్యూలు నిర్వహించగా ఇటీవల విడుదలైన ఫలితాల్లో విద్యార్థులు విజయాన్ని సాధించారు. క్రమశిక్షణతో చదువు, కళాశాల శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు, టీపీఓ బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం నవంబర్లో టీసీఎస్ కంపెనీ వారు క్యాంపస్ డ్రైవ్ని విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఆ డ్రైవ్లో 40 మంది బీకామ్ స్టూడెంట్స్ రిటర్న్ టెస్ట్ రాయటం జరిగింది. దానిలో 15 మంది స్టూడెంట్స్ ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అవటం జరిగింది. ఫైనల్ రౌండ్ని డిసెంబర్లో సిద్ధార్థ మహిళా డిగ్రీ కాలేజీలో టీసీఎస్ వారు నిర్వహించడం జరిగింది. నిన్న విడుదల చేసిన ఫైనల్ రిజల్ట్లో 9 మంది కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు సెలెక్ట్ అవటం జరిగింది. ఈ విధంగా సెలెక్ట్ అయిన 9 మంది కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులను అభినందిస్తున్నాను. కృష్ణవేణి కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థి ఒక చేత్తో డిగ్రీ పట్టా, మరొక చేత్తో జాబ్ అపాయింట్మెంట్ లెటర్తో బయటికి వెళ్ళే విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ కృష్ణవేణి విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యార్థులకు దీటుగా తయారు చేసి టాప్ MNCsలో సెలెక్ట్ అయ్యే విధంగా చేస్తున్నాం. I am pursuing my final year of graduation in the stream of BCom Computers from Krishnaveni Degree College. I am very delighted to share my experience for being selected in the reputed company Tata Consultancy Services under the Business Processing Service profile. All my sincere thanks goes to our placement and coordinator Sir Balu Sir and our all management team for guiding us throughout the process. నరసరావుపేటలోని సిపిఐ కార్యాలయంలో అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సదస్సును సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. సిపిఐ జిల్లా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. నర్సాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో సామాజిక న్యాయ సదస్సు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం. ఈనాడు భారతదేశం నడుస్తున్న తీరుతెన్నుల్లో సామాజిక న్యాయం కొరవడింది. సుప్రీంకోర్టు చెప్పిన లెక్కల ప్రకారం 2020లోనే 118% కులవివక్షత జరుగుతుందని చెప్తూ ఉన్నారు. మనం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు జరుగుతున్నప్పుడు కూడా సమాజంలో సమానత్వం కురువైంది. ఆర్థిక వనరులని కొంతమంది పారిశ్రామిక శక్తుల్లోకి వెళ్ళిపోతుంది. దేశంలో ప్రపంచ కుబేరులు ఎక్కువ మంది మన భారతదేశం నుంచి, గుజరాత్ రాష్ట్రం నుంచి తయారయ్యారు. వాళ్ళని ప్రపంచ కుబేరుల జాబితాలో చేర్చబడింది. భారతదేశం పరిస్థితి చూస్తే 2 పూటల అన్నం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. గ్రామాల్లో, పట్టణాల్లో, బస్టాండింగుల్లో ఎక్కడ చూసినా ఆకలి కోసం భిక్షాటం చేస్తూ ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేశంలో ఉన్న వనరులు మొత్తం కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు వ్యాపారం చేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఈ దేశంలో రైతులు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 25 ఎకరాలు సాగు చేసుకుంటూ కష్టపడుతూ ఉంటే ఆ రైతు పిల్లల్ని మంచిగా చదివించుకోలేకపోతున్నాడు, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నాడు, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ వేల కోట్ల రూపాయలు వీళ్ళకి ఎలా చేరుతున్నాయి, ఈ సంపద మొత్తం వాళ్ళ చేతుల్లో ఎలా వెళ్ళిపోతున్నాయని చూస్తుంటే మన ప్రజల వనరుల్ని, అడవులను కానీ, ఖనిజాలను కానీ, ఇసుకని కానీ, అనేక రకాల వనరుల్ని వ్యాపారం పేరుతోటి వాళ్ళు కొల్లగొడుతూ ఉన్నారు. అందుకని ఈ సంపద మొత్తం కూడా సామాన్య ప్రజలకి, దళితులకి, అణగారిన వాళ్ళకి దక్కాలని చెప్పని ఈనాడు ఇక్కడ సమావేశంలో సదస్సు ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో కూడా ఈ దోపిడీకి వ్యతిరేకంగా మన వర్గ ప్రయోజనాల కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి మనం ఈరోజు ఈ సదస్సుని నర్సాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. భవిష్యత్తు కార్యక్రమాలను కూడా నిర్ణయించుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా సమితి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలివ్వాలి, అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అరవిందబాబు.
జిప్స్ స్ట్రాంగ్ పీవీసీ ప్యానల్స్ షోరూం ప్రారంభించిన టీడీపీ నేత నల్లపాటి రాము. పల్నాడు జిల్లా వెనుకొండలో ముఖ్యమంత్రి పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. దేవరంపాడు నేతి వెంకటేశ్వర స్వామి తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ వెల్లడి. కావూరులో జమీందార్ని సన్మానించిన ప్రభ నిర్వాహకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.